హాయ్ ఫ్రెండ్స్, నిన్న బ్రహ్మముడి ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాము. ఈరోజు జరగబోయేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము. హాల్లో అయితే అందరూ కూర్చొని రాజును మందలిస్తూ ఉంటారు. అప్పుడు రుద్రాణి అయితే చెప్పు రాజ్, మీ మమ్మీ నీ బాధ తీరుస్తుంది అని అంటుంది. ఇంతలో అపర్ణ, రాజ్ అందరూ అడుగుతున్నారు కదా ఏం జరిగిందో చెప్పు రాజ్ అని అంటుంది. నీ నిర్ణయం ఏమిటో చెప్పు అని అడుగుతుంది. ఆ అమ్మాయి ఎవరు, అసలు ఆ బిడ్డ ఎవరు, అసలు నిజం చెప్పు రాజు అని అపర్ణ రాజుని అడుగుతుంది. కానీ రాజు మాత్రం ఏమీ చెప్పకుండా అలాగే నిల్చొని ఉంటాడు. ఏదైనా తప్పు చేస్తే చెప్పు, ఆ అమ్మాయిని తీసుకొచ్చి నీకు కట్టబెడతాను అని అపర్ణ అంటుంది. ఇంతలో స్వప్న వచ్చి ఏం మాట్లాడుతున్నారు ఆంటీ, ఎవరినో తీసుకొచ్చి రాజు కట్టబెడతా అంటున్నారు. ఇన్ని రోజులు మా కావ్య నోరు మూసుకొని ఉంది, పాపం అలా చేయకండి ఆంటీ అని స్వప్న మందలిస్తుంది. అప్పుడు అపర్ణ, స్వప్న ఇది మా కుటుంబ సమస్య అని అపర్ణ స్వప్నని అంటుంది. ఇంతలో బామ్మలేసి ఎవరి కుటుంబ సమస్య అంటుంది. అప్పుడు ఇంద్రాణి తలదించుకొని మన కుటుంబ సమస్య అత్తయ్య గారు అని అంటుంది. దానికి బామ్మ, మేము చెప్పామా రాజుని ఇంట్లో నుంచి పంపించమని అని అంటుంది. అప్పుడు అపర్ణ మాత్రం ఏమీ సప్పుడు చెయ్యదు. తర్వాత కళ్యాణ్ వాళ్ళ డాడీ లేచి వద్దు వదిన అలా చేయకండి అని ప్రాధేయపడతాడు. రాజుని బాగా సాధారు మీరు, మా కళ్యాణ్ని కన్న కొడుకులాగా చూసుకున్నారు, నీ బిడ్డ బయటికి వెళ్తుంటే మీరు ఎలా తట్టుకుంటారు అని అతను అంటాడు. ఇంతలో కళ్యాణ్ లేచి, పెద్దమ్మ ఏమైంది పెద్దమ్మ నీకు, నన్నే సొంత కొడుకు లెక్క చూసుకున్నారు, కానీ సొంత కొడుకు విషయంలో ఈ నిర్ణయం తీసుకున్నారేంటి అని కళ్యాణ్ అంటాడు. ఇంతలో డిస్కషన్ పెద్దగా అవుతుంటే రాజు మాత్రం అందరూ మౌనంగా ఉండండి అని రాజు అంటాడు. మా మమ్మీని మరింతగా తప్పు పట్టాల్సిన అవసరం లేదు మీరంతగా అంటాడు. అప్పుడు కావ్యతో అపర్ణ అంటుంది, నీ భర్త బయటికి వెళ్ళాల్సిన అవసరం రాకుండా నిజం బయట పెడతాను అన్నావు కావ్య, ఏంది మౌనంగా ఉండిపోయావు చెప్పు అని అపర్ణ అంటుంది. దానికి కావ్య, నేను ఓడిపోయాను అత్తయ్య గారు అని అంటుంది. అప్పుడు అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. అవును అత్తయ్య గారు, నేను ఓడిపోయాను, ఏమి జరిగింది అనేది అనవసరం, మీ నిర్ణయం మీదనే మేము ఆధారపడి ఉంటాము, మీ నిర్ణయం కాదని హక్కు మాకు లేదు అంటుంది కావ్య. తప్పో ఒప్పో, కష్టమో సుఖమో ఆయనతోనే నేను బయటికి వెళ్ళిపోతాను అత్తయ్య అంటుంది కావ్య. ఇంతలోగా రాజు వాళ్ళ డాడీ లేచి, శబాష్ కావ్య, చాలా గొప్పగా మాట్లాడుతున్నావు, మీ అత్తయ్య గారు నిన్ను కూడా పోవనక ముందుకే నీవే పోతా అంటున్నావు, అలా వెళ్ళి నీ గౌరవాన్ని కాపాడుకోమ్మా అని అంటాడు. అంతలో బామ్మ, అపర్ణ విన్నావా, నీ మాటనే చెల్లిందిగా, ఇంకా ఉప్పొంగిపో అని అంటుంది. నీ బిడ్డను వెళ్ళగొట్టి చరిత్రలో మిగిలిపోతావా అని బామ్మ అంటుంది. ఇంతలో అపర్ణ, భర్త లేచి, నువ్వు అమ్మగా నిర్ణయం తీసుకున్నావు, నా నిర్ణయం లేదా, ఒక తండ్రిగా ఉంటుంది కదా అని అంటాడు. అప్పుడు అపర్ణ, ఉందండి అని అంటుంది. నేను ఏ నిర్ణయం తీసుకున్నా అందరినీ కనుక్కొని చెయ్యాలి, కానీ నేను ఏకపక్ష నిర్ణయం తీసుకున్నాను అని అంటుంది. అప్పుడు అపర్ణ, నేను ఒక అభ్యర్థన చేసుకుంటున్నాను, ఏమిటి అని అతను అంటాడు. అపర్ణ భర్త, రేపు ఉదయంలోపు రాజు అసలు నిజం చెప్పాలి, లేకపోతే నేనే వెళ్ళిపోతాను అంటుంది అపర్ణ. అన్ని హక్కులు వదిలేసుకొని నేను వెళ్ళిపోతాను అంటూ లోపలికి వెళ్ళిపోతుంది అపర్ణ.
అలా రూమ్లోకి వెళ్ళిపోయిన అపర్ణ వెనకాలే ఆమె భర్త కూడా వెళ్తాడు. వెళ్ళి అంటాడు, ఏమిటి అపర్ణ ఇది, ఎందుకు ఇలా చేస్తున్నావు, నీ నిర్ణయం మార్చుకో అంటాడు. దానికి అపర్ణ, అమ్మగా నేను అతడికి మంచి కోసమే చేశానండి, అలాగైనా చెప్తాడని నేను మాట్లాడుతున్నాను, ఎప్పటికైనా నిజం చెప్తాడని ఇలా చేశాను అని అంటుంది. రాజుని మీకంటే ఎక్కువగా నేనే ప్రేమగా పెంచాను, అతను బయటికి వెళ్ళిపోతుంటే నాకు మాత్రం బాధ లేదా? మనం ఇష్టం లేని పెళ్లి చేశాము రాజుకి, ఇప్పుడు అతని ఇష్టమైన ఆమెతో ఉండి బిడ్డను కన్నాడు, ఆమెను ఇచ్చి పెళ్లి చేసిన అతను సుఖంగా ఉంటాడు కదా అని అంటుంది అపర్ణ. పాపం అంటే కావ్యకు అన్యాయం చేస్తావా అని ఆమె భర్త అంటాడు. కావ్య మాత్రం ఏమీ సుఖపడిందండి, ఎవరికెవరు సుఖపడలేదు, అందుకే ఆ బిడ్డ తల్లిని ఇచ్చి నేను రాజుకు పెళ్లి చేద్దామని అనుకుంటున్నాను అని అంటుంది. ఇలాగైనా బిడ్డ తల్లిని ఇంటికి తీసుకొని రావాలని నేను చేశాను అని అపర్ణ మాట్లాడుతుంది. ఇది జరిగిందండి. రేపు ఎపిసోడ్లో మళ్ళీ ఏం జరగబోతుందో తెలుసుకుందాము. మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.